అస్సలం ఫ్రెండ్స్, నేను ఆదిల్. నేను రీసెంట్గా తాజ్మహల్ గురించి ఒక వీడియో అయితే తీశాను. దాని గురించి నాకు వాట్సాప్లో నెగిటివ్గా వాయిస్ మెసేజ్ అయితే ఒకటి వచ్చింది. నాకు అర్థమైనటువంటి విషయము, అతను పూర్తిగా అయితే వీడియో అయితే చూడలేదు, లేదా పూర్తిగా చూసినా కూడా నేను చెప్పింది అయితే ఆయనకైతే అర్థం కాలేదు. నాకు వాయిస్ మెసేజ్ ఏమి వచ్చిందంటే, ఏంది ఇతను ఇలా మాట్లాడుతున్నాడు తాజ్మహల్ గురించి, అసలు ఇతనికి సగం తెలుసు సగం తెలియదు, ఇలా మాట్లాడినట్లయితే బీజేపీ వాళ్ళు ముస్లింలు అనుకుంటే తాజ్మహల్ లాక్కుంటారు, అసలు ఇవన్నీ ఇతనికి ఎందుకు అన్నట్టుగా వాయిస్ మెసేజ్ అయితే వచ్చింది. నేను గత వీడియోలో ఏం చెప్పానో ఒకసారి సింపుల్గా చెప్తాను. తాజ్మహల్ గురించి కొన్ని పిటిషన్స్ అయితే ఫైల్ అయ్యాయి కోర్టులో. ఏమని, ఇది షాజహాన్ కట్టించలేదు, 1212లో రాజా పరమార్దిదేవ్ కట్టించాడు, తర్వాత ఇది వారసత్వంగా రాజా మాన్సింగ్కి, తర్వాత రాజా జైసింగ్కి చేరింది, అక్కడి నుంచి షాజహాన్ లాక్కున్నాడు అనేసి కోర్టులో పిటిషన్ అనేది ఫైల్ అయ్యింది. దీనిని ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేసి సెర్చ్ చేసి తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, వీరు ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశారో ఇది ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి చెప్పారు అనేసి తేల్చి చెప్పింది. నేను గత వీడియోలో ఎలా చెప్పానంటే, కోర్టులో పిటిషన్ ఫైల్ అయిన సంగతి చెప్పకుండా వీరు ఏదైతే క్రియేట్ చేశారో ఫేక్ స్టోరీ, ఆ స్టోరీని చెప్పి తర్వాత ఇలా అనేసి కోర్టులో పిటిషన్ ఫైల్ అయిందని చెప్పా. ఆయన నాకు నెగిటివ్గా ఎవరైతే మెసేజ్ పంపించారో ఆయన సగం వీడియోను చూసినట్టుంది. తాజ్మహల్ని షాజహాన్ కట్టించాడన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. 22 సంవత్సరాల పాటు 22,000 మంది కూలీలతో, తెలిసిన విషయం ఎందుకులే చెప్పడము, వినేవాళ్ళు బోరుగా ఫీల్ అవుతారనేసి దాని గురించి సింపుల్గా చెప్పా. ఇప్పుడు ఒక మంచి బిల్డింగ్ని కట్టాలనుకున్నారు, దాన్ని గాల్లో ఏం కట్టలేం కదా, ఒక మంచి ప్లేస్ చూసుకుని ఆ ఏరియాని శుభ్రం చేసి అక్కడ బిల్డింగ్ కట్టిస్తారు. ఇప్పుడున్న తాజ్మహల్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఆ భూమి రాజా జైసింగ్ది. రాజా జైసింగ్ నుంచి ఆ భూమిని, ఆ ల్యాండ్ని షాజహాన్ కొని ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అనే ఆర్కిటెక్చర్ని పిలిపించి అక్కడ తాజ్మహల్ యొక్క కన్స్ట్రక్షన్ని మొదలుపెట్టారు. నాకు ఏదైతే నెగిటివ్గా వాయిస్ మెసేజ్ వచ్చిందో దాంట్లో ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, నా వీడియో చూస్తేనంట బీజేపీ వాళ్ళు ముస్లింలను కొట్టి తాజ్మహల్ లాగేసుకుంటారంట అనేసి ఆయన చెప్పాడు. ఇప్పుడు నా వీడియో చూసినంత మాత్రం నా బీజేపీ వాళ్ళు తాజ్మహల్ని భుజాన వేసుకుని ఏం పారిపోరు కదా, భుజాన వేసుకునే కాశీకో లేకపోతే హిమాలయాలకో షిఫ్ట్ అవ్వరు కదా. ఇప్పుడు తాజ్మహల్ ఏదైతే ఉందో దాన్ని చూడడానికి టూరిస్టులు చాలామంది వస్తుంటారు, దానికి ఇన్కమ్ అనేది కోట్లలో వస్తూ ఉంటుంది. అది ముస్లిం రాజు కట్టించాడని దానికి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ముస్లింలకి ఏమైనా ఉపయోగిస్తున్నారా? దానికి మెయింటెనెన్స్కి కాస్త ఉపయోగిస్తారేమో, అంటే దాని క్లీనింగ్కి, దాన్ని ఊడ్చిన వాళ్ళకి కాస్త శాలరీస్ ఇచ్చి, అంటే దాని మరమ్మతులకు కాస్త ఉపయోగించి మిగతాదంతా అక్కడున్న గవర్నమెంటే తినేస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు భయపడో లేకపోతే నాకు వచ్చే నెగిటివ్ కామెంట్స్కి భయపడో చరిత్రను తప్పుగా చెప్పడం నాకైతే ఇష్టం ఉండదు. కొంతమంది ఉంటారు, వారి యొక్క రాజకీయ లబ్ధి కోసము టిప్పు సుల్తాన్ మరియు ఔరంగజేబ్ లాంటి వాళ్ళు చేసిన మంచి పనులను దాచిపెట్టేసి వారి వల్ల జరిగిన లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తూ ఇంకా జరగని వాటిని జరిగినట్టు, క్రూరంగా జరిగినట్టు చెప్తూ ఉంటారు. ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఉన్నాడు, అతని హయాంలో కాస్త మంచి జరిగింది, కాస్త నష్టం కూడా జరిగింది, కొన్ని మోసాలు అయితే జరిగాయి. తన యొక్క హయాంలో ముస్లింలకు మంచి పదవులను అయితే ఇచ్చాడు, అందరితో కలిసిమెలిసి స్నేహభావంతో సోదరభావంతో ఉన్నాడు. తన వల్ల జరిగిన మోసాలు ఏంటంటే గెరిల్లా యుద్ధాలు. గెరిల్లా యుద్ధం అంటే ఎవరైతే తను శత్రువుగా భావించాడో వారితో డైరెక్ట్గా యుద్ధం చేయకుండా వారు నిద్రిస్తున్న సమయంలో వారిని కొట్టి నరికి అక్కడ ఉన్న సంపదను లాక్కు చేసేవాడు. అదేవిధంగా వారు ఫంక్షన్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా తన అనుచరులతో దూరి ఆ ఫంక్షన్లో ఉన్నంత చెల్లాచెదురు చేసేసి అక్కడ ఉన్న సంపదను తీసుకొచ్చేసేవాడు. ఇది గెరిల్లా యుద్ధాలు. ఇది అసలు ఇది యుద్ధమే కాదు, ఇది మోసం. ఇది తప్పక మిగతాదంతా తన యొక్క రాజ్యంలో ప్రజలతోటి స్నేహభావంతో సోదరభావంతో అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఏది ఏమైనప్పటికీ మనము చరిత్రను చరిత్రలాగే చూడాలి. జహాంగీర్ యొక్క ఒక భార్య నూర్జహాన్, జహాంగీర్ యొక్క మరొక భార్య జగద్గోసేన్. ఈ జగద్గోసేన్ ఎవరు? ఈ జగద్గోసేన్ ఎవరంటే రాజా ఉదయ్ సింగ్ యొక్క కూతురు. జహాంగీర్కి జగద్గోసేన్కి పుట్టినటువంటి బిడ్డ షాజహాన్. రాజా ఉదయ్ సింగ్కి షాజహాన్ మనవడు అవుతాడు. ఈ షాజహాన్కి నూర్జహాన్ యొక్క మేనకోడలు అయినటువంటి ముంతాజ్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ రాజా